సభాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. నేను తెలుగులో మాట్లాడతాను. ముందుగా సభా నిర్వాహకులు నేను ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ, కూచిపూడి పరంపర అందరికీ తెలుసు, రెండు విధాలుగా ప్రచారం పొందుతోంది. ఒకటి వంశపరంపరంగా, రెండు గురు శిష్య పరంపరంగా. వంశపరంపరంగా అంటే కూచిపూడి భాగవతులందరూ వాళ్ళ పిల్లలందరూ ఈ కూచిపూడి నాట్యాన్ని అభ్యసిస్తూ దాన్ని ప్రచారం చేస్తున్నారు. తర్వాత గురు శిష్య పరంపర వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారి ద్వారా ఇది 1900వ శతాబ్దం పూర్వార్ధంలో ఇది ప్రచారం చేయడం మొదలైంది. అక్కడి నుంచి గురు శిష్య పరంపరలాగా జరుగుతూ నేటికి ప్రపంచవ్యాప్తంగా ఈ కూచిపూడి నాట్య ప్రచారం జరుగుతోంది, ప్రేక్షకులను ఆనందింపజేస్తోంది. ఈ కూచిపూడి నాట్యకళ రూపానురూప నాట్య ప్రక్రియ. అంటే మొదటగా సంస్కృత నాటకాల్లో వేసేవారు కూచిపూడి భాగవతులు. తర్వాత 13వ శతాబ్దంలో సిద్ధేంద్ర గారి ద్వారా కలాప నృత్య కలాప రూపంలోకి వచ్చింది. తర్వాత చింత వెంకటరామయ్య గారి ద్వారా యక్షగానాల్లోకి వచ్చింది. తర్వాత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారి ద్వారా వ్యస్త నృత్యాంశాల్లోకి వచ్చింది. తర్వాత డాక్టర్ పద్మభూషణ్ వెంపటి చంద్రశేఖర్ గారి ద్వారా నృత్య నాటకంలోకి వచ్చింది. ఇలాగా ఈ కూచిపూడి నాట్యకళ రూపానురూపాలు చెందుతూ ప్రపంచ ప్రఖ్యాతి గురు శిష్య పరంపర ద్వారా జరుగుతోంది. ఇలా ఈ గురు శిష్య పరంపర సాగించిన గురువులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ గురు శిష్య పరంపర ఇలా కొనసాగాలంటూ ఇంకా ఈ కూచిపూడి నాట్య ప్రచారమే కాకుండా ప్రజలను ఆనందింపజేస్తూ ఈ కూచిపూడి నాట్యం ఇంకా దినదినా వృద్ధి చెందుతూ అందరి ద్వారా ఈ కూచిపూడి నాట్య ప్రక్రియ ఇంకా రూపాన్ని చెందుతూ ఇంకా ప్రేక్షకుల మన్నన పొందుతూ మన భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలన్నింటిలోని ఇంకా ప్రచారం చేయాలని మనస్ఫూర్తిగా నాట్య ఆచార్యులందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సంస్థ వ్యవస్థాపకులైన శ్రీమతి దీపా నాయర్ గారికి మా కూచిపూడి భావాల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ కూచిపూడి నాట్య పరంపర అన్న విషయం చాలామంది కనుమరుగవుతున్నారు. ఎందుకంటే కూచిపూడి నాట్యము అంటే నాట్యం ఉండాలి. ప్రస్తుతానికి వ్యస్త నృత్యాంశములు అయిపోతున్నాయి మొత్తం అంతా, అంటే నృత్యంలోకి వచ్చేస్తుంది. కనుక మీరు ఇది దృష్టిలో పెట్టుకొని నాట్య ప్రక్రియ కూడా ప్రవేశపెట్టడానికి ఒకసారి ప్రయత్నిస్తే కూచిపూడి నాట్యం అన్నది స్థిరంగా ఉండిపోతుంది. ప్రదర్శనలోని ఒక కూచిపూడి నాట్యాంశాన్ని ఒకటి ప్రవేశపెడితే బాగుంటుంది. నా మాటల్లో మీకు ఏమన్నా బాధ అనిపిస్తే క్షమించాలని కోరుతున్నాను సభ అంతటిని. ఎందుకంటే నేడు కూచిపూడి నృత్య ప్రక్రియలోకి వెళ్ళిపోతున్నది. కూచిపూడి నాట్య ప్రక్రియ తగ్గిపోతుంది. అందుచేత కూచిపూడి నాట్య ప్రక్రియని బతికించాలని సభాముఖంగా ఈ నాట్య గురువులందరినీ కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీమతి సుధా దీపా నాయర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకునే ముందు ఒక మాట. కూచిపూడి భాగవతులు నాట్యంలోనే కాదు, సంస్కృత సాహిత్య పండితులు ఉన్నారు, మృదంగ విద్వాంసులు ఉన్నారు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఉన్నారు, అలాగే వైలిన్ విద్వాంసులు ఉన్నారు. అంటే ఈ కూచిపూడి నాట్య భాగవతుల్లో నాట్యమే కాకుండా ఇతర శాస్త్రీయ సాంప్రదాయ
కళలందు కూడా ప్రావీణ్యులు చాలామంది ఉన్నారు. ఇది చాలామందికి తెలియని విషయం అనుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి ఈ కూచిపూడి పరంపర అంటే కూచిపూడి నాట్య పరంపర కాదు, నాట్య పరంపర అయితే ఈ విషయం చెప్పేవాడిని కాదు. ఇది కూచిపూడి పరంపర అంటే కూచిపూడి పరంపరలో ఆ మిగతా లలిత కళలు అంటే మృదంగానికి సంబంధించిన వారు కూడా ఉన్నారని సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారములు, పిల్లలందరికీ ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు.